ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయం చుట్టూ రక్షణగా 4 కిలోమీటర్ల ప్రహరీ గోడను నిర్మించాలని నిర్ణయించారు. ఇది 18 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర మిశ్రా ఈ విషయం వెల్లడించారు. గోడను ఇంజనీర్స్ ఇండియా సంస్థ నిర్మిస్తుందని, దాని ఎత్తు, మందం, డిజైన్ వంటి విషయాలు నిర్ణయించామని, ఇక మట్టి పరీక్షలు కూడా నిర్వహించాక పని ప్రారంభిస్తామని తెలిపారు. ఆలయ నిర్మాణంలో పురోగతి, కొత్తగా చేసిన భద్రతా ఏర్పాట్లు, విగ్రహాల ప్రతిష్టాపన, ఆలయ పరిసరాల్లో అభివృద్ధి వంటి విషయాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. మందిర నిర్మాణం మరో 6 నెలల్లో అన్ని విధాలా పూర్తి కాబోతుందని మిశ్రా తెలిపారు. రామాలయ సముదాయంలోనే 10 ఎకరాల ధాన్య మందిరాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఇక ప్రయాణికుల సౌకర్యం కోసం మరో 10 ఎకరాల విస్తీర్ణంలో 62 స్టోరేజీ కౌంటర్లను, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. సప్తమండల ఆలయాలకు సంబంధించిన విగ్రహాలన్నీ జైపూర్ నుంచి ఆయా ఆలయాలకు చేరుకున్నాయని వెల్లడించారు. అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక మెయిల్ ఐడీడీకి బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపింది. ఇక భద్రతను మరింత పెంచారు. ఈ నేపథ్యంలోనే భారీ గోడ నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. శ్రీత, గుడ్ మార్నింగ్. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామాలయ ట్రస్ట్ రక్షణ గోడ 4 కిలోమీటర్ల ప్రహరీ గోడకు నిర్మించాలని నిర్ణయం చేసింది. ఇది 18 నెలల్లో పూర్తవుతుందని కూడా రామ ట్రస్ట్ భూమి చెప్తుంది. శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర మిశ్రా ఈ విషయం కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. గోడను ఇంజనీర్స్ ఇండియా సంస్థ నిర్మిస్తుందని, దాని ఎత్తు, మందం, డిజైన్ వంటి విషయాలను నిర్ణయించామని, మట్టి పరీక్షలు కూడా నిర్వహించాక పని ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆలయ నిర్మాణంలో పురోగతి, కొత్తగా చేసిన భద్రతా ఏర్పాట్లు, విగ్రహాల ప్రతిష్టాపన, ఆలయ పరిసరాలలో అభివృద్ధి వంటి అంశాలలో చర్చకు వచ్చాయి. మందిర నిర్మాణం మరో 6 నెలల్లో అన్ని విధాలుగా పూర్తి కాబోతుందని మిశ్రా తెలిపారు. ఇక రామాలయ సముదాయంలోనే 10 ఎకరాల్లో ధ్యాన మందిరాలను కూడా నిర్మిస్తామని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం మరో 10 ఎకరాల విస్తీర్ణంలో 62 స్టోరేజీ కౌంటర్లను, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సప్త మండల ఆలయాలకు సంబంధించి విగ్రహాలన్నీ జైపూర్ నుంచి ఆయా ఆలయాలకు చేరుకుంటున్నాయని వెల్లడించారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక మెయిల్ ఐడికి కొంతమంది బెదిరింపు మెయిల్స్ చేశారు. ఇది కొంత కలవలం రేపిందని చెప్పుకోవచ్చు. భద్రతా పరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఈ భారీ గోడ కనుక నిర్మిస్తే అయోధ్య రామాలయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరైనా శత్రువులు కూడా దాడి చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా ఆ రక్షణ గోడని దాటుకొని ముందుకు రావాల్సి ఉంటుంది. అందుకనే దీన్ని చాలా పటిష్ట భద్రత, చాలా నాణ్యతతో కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ఆలయ కమిటీ నిర్ణయం చేసింది. ఇప్పటికే అయోధ్య అటు రెండు వర్గాలలో కూడా అక్కడ ఘర్షణలు తలెత్తినటువంటి సందర్భాలు చూసుకున్నాము. గతంలో అనేక ఉద్రిక్త పరిస్థితులు అయోధ్య రామ మందిరం వద్ద చోటు చేసుకున్నాయి. అలాంటి ఘర్షణలు తలెత్తకుండా ఇప్పటికే అక్కడి ప్రభుత్వము చాలా భద్రతా పరమైనటువంటి అంశాలను తీసుకుంటుంది. ఎవరిని కూడా అక్కడ కించపరిచే విధంగా అయితేంది, ఒక మతాన్ని మరొక మతం కూడా ట్రోల్ చేసే విధంగా సోషల్ మీడియాలో మొత్తం కూడా ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది ఈ రామాలయ ట్రస్ట్ కు సంబంధించి ఒక మెయిల్ ఐడి వచ్చింది. దీని భద్రత మీద కొంత అనుమానాలు ఉన్నటువంటి క్రమంలో ఆ భద్రతా పరంగా చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తారని చెప్పుకోవచ్చు. అక్కడ అయోధ్యకు సంబంధించి లక్షలాది మందులు రోజువారీగా తరలి వస్తున్నటువంటి క్రమం ఉంది. ఒక ఉత్తరప్రదేశే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. అక్కడ వచ్చేటువంటి భక్తులకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడికి ఎవరైనా అనుమానితులు వచ్చినా కూడా వాళ్ళను క్షుణ్ణంగా తనిఖీ చేసినాకనే రామాలయం పరిసరాల్లోకి అనుమతిస్తున్నారు. ఒకవేళ దానికి సంబంధించి
ఏమన్నా అనుమాన వ్యక్తులు కనుక కనిపిస్తే వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు, వారిని వివరాలు సేకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మెయిల్ ఐడి కొంత కలవరం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయోధ్యకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే అక్కడ ఏమన్నా ఎఫెక్ట్ అనుమానాద వ్యక్తులు కానీ ఏదైనా అనుమానాస్పదంగా లోపలికి వస్తే మాత్రం కొంత దేశవ్యాప్తంగా అది కొంత రెండు వర్గాలకు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనుక అందరికీ సమానంగా తనిఖీలు అయితేంది, అందరినీ సమానంగా చూసి లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితులలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో ఈ గోడ నిర్మాణం చేస్తున్నారు. దాదాపు గోడను దాటుకొని లోపలికి ఏదైనా అనుమానిత వ్యక్తులు కానీ ఏదైనా విధ్వంసం సృష్టించాలన్నా కూడా ఆ గోడను దాటుకొని లోపలికి వెళ్ళాలంటే ఎవరికి సాధ్యపడని అంశము. ఎందుకంటే అంత నాణ్యతంగా అయితేంది, చాలా పటిష్ట భద్రత మధ్యలో నిర్మిస్తున్నటువంటి క్రమంలో ఎవరు కూడా లోనికి ఒకవేళ ఉగ్రదాడులు కానీ ఇతర ఏమన్నా అనుమానిత వ్యక్తులు రావాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కనుక దాన్ని చాలా పటిష్టంగా నిర్మిస్తున్నారు. సునీత. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.